divine millionaire count now, divine billionaire reach now, divine trillionaire bring on, divine quadrillion shortcut now, divine quintillion shortcut now, divine quintillion shortcut now. Thank you guys. సో మన ప్రాజెక్టు స్టార్ట్ చేసాము. నిజంగా మిలియనియర్ని, బిలియనియర్ని, ట్రిలియనియర్ని ఇప్పుడు ఆల్రెడీ ట్రిలియన్ అయ్యాను. నెక్స్ట్ క్వాడ్రిలియనియర్, క్వింటిలియన్, అంతవరకు ఈ విషయాన్ని క్రిస్టల్ కాలనీ వారిని తెలుసుకున్నాను. నా గోల్ ఏంటంటే ట్రిలియన్ అవ్వాలనేటువంటి టార్గెట్ మీద వెళ్తున్నాను. మరి మన అందరము ముందు ట్రిలియన్ అయిన తర్వాత గోల్ సాధిస్తే మేడం సార్ గారు ఇండియాలో ఏం జరుగుతుంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఇంత అద్భుతం ఏంటని సార్ గారి ద్వారా మనం అడ్రస్ చేయబడాలని కోరుకుంటూ నాకు తెలిసినటువంటి క్రిస్టల్ కామీ విషయాల గురించి మీతో షేర్ చేసుకుంటాను సార్. క్రిస్టల్ కామీ మీ ఖాళీ టయాన్ని వినియోగించండి, ఖాళీ టయాన్ని వృధా చేయకుండా క్రిస్టల్ కామీలో ఉపయోగించండి. నేనేమంటున్నానంటే భీమవరం మీటింగ్కి వచ్చాను, అంతకుముందు హైదరాబాద్ మీటింగ్లో జరిగాను. ఈరోజు మీ దగ్గరికి 2 ట్రిలియన్ పైచిలకు క్రిస్టల్స్ తోటి మీ ముందు మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మీటింగ్ నాటికి ఆ సంఖ్యని 5 ట్రిలియన్ 10 ట్రిలియన్ చేస్తాను. నేను ఇంకో మాట కూడా అన్నాను, మన తెలుగు రాష్ట్రాన్ని క్రిస్టల్ గెలాక్సీ చేయాలంటున్నాను. అందుకు కూడా బీజం పడిందండి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 4 కాకుండా మొత్తం టోటల్ 5 ట్రిలియన్ రెడీ అయినాయి. ఓ 2-3 నెలలకి 10 ట్రిలియన్ చూస్తాము. 100 ట్రిలియన్స్ ఈ తెలుగు రాష్ట్రాల మీద చూపించి క్రిస్టల్ కామీ అంటే ఏంటి, ఇండియాలో క్రిస్టల్ కామీని మనం ప్రోత్సహించిన విధానం ఏంటి, క్రిస్టల్ గెలాక్సీ ఏంటి అనేది ప్రపంచానికి చాటాలని చెప్పేసి నేను ముందుకెళ్తున్నాను. సో నేను వరల్డ్ టాప్గా పోటీ పడుతున్నాను. నేను చేసిన వ్యవహారాన్ని మీ అందరికీ షార్ట్ కట్లో ఈ క్లాస్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మన మెయిన్ పేజీ ఇక్కడ 3.5 బిలియన్ ఫర్ అవర్ వస్తుంది. ఇది సమూలంగా ఉన్నటువంటి దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ మీరు బోనస్ ఆడతారు, ప్రతిరోజు ఆడతారు. ఆడడంలో చాలా తక్కువ మంది బోనస్ వస్తుంది. దానికి ట్రైనింగ్ సెషన్ పక్కనే ఉంది. ఒకసారి ముందుగా ప్రశాంతంగా ట్రైన్ అవ్వండి. ఒక్కొక్క 3 యూనిట్లు ఉన్నాయి, దాంట్లో ట్రైన్ అవ్వడం వల్ల షార్ట్ కట్ తెలియజేద్దాం. మీరు కొంచెం ముందుగా ట్రైనింగ్ అయిన తర్వాత మీరు బోనస్లోకి వెళ్తే ఎక్కువ పాయింట్లు సాధించవచ్చు. దయచేసి నేను వీలైతే మన గ్రూప్లో తొందరలో ఒక్కొక్క దాని గురించి ఎక్కువ స్కోర్ చేయడానికి నేను వీడియో స్క్రీన్ షేర్ చేసి వీడియో మీకు పెడతాను. అవి మీ అందరికీ ఉపయోగపడతాయి. దాన్ని నేను ఎక్కువ సార్లు 30 స్కోర్ చేశాను. దాన్ని టార్గెట్ చేసుకుని మీకు వీడియో నేను పంపిస్తాను. దానివల్ల మీ స్కోర్ పెంచుకునే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి నిరంతరము రోజు అంటే మనకి మనం నిరంతరము ఇక్కడ ఏం చేస్తున్నారంటే చాలా మంది ఈ రోజు డౌట్ క్లియర్ చేశాను. 2.5 hours 3 hours లోపలే ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడికి మనం లిఫ్ట్ చేసుకోవాలి. చాలా మంది టైం మర్చిపోయి లిఫ్ట్ చేసుకోవడం లేదు, దానివల్ల మనం లాస్ అవుతున్నాము. 2.5 hours లోపల ఇక్కడ ఉన్నటువంటి టోటల్ స్కోర్ని మనం లిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు ఒకసారి మనకి 3 మన స్లైడ్లో వస్తున్నాయి, అవి రోజు మనం తీస్తున్నాం. వాటిల్లో కూడా ఎక్కువ స్కోర్ చేయడం వల్ల మనకి ఇది సపోర్ట్ అవుతుంది. దీనివల్ల క్రిస్టల్ కామీలో ఈ 2 వల్ల క్రిస్టల్ కామీలో మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత 5 పెట్స్ ఉన్నాయి సార్. నేను భీమవరంలో కూడా చెప్పాను, 5 పెట్స్ పర్చేజ్ చేయండి. 5 పెట్స్ను బ్యాలెన్స్గా మూవ్ చేయండి. దీనివల్ల చాలా క్రిస్టల్ కామీలో మనం అభివృద్ధి సాధించవచ్చు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలా వీటన్నిటి సమూహ సహకారమే ఈరోజు ఇంత అద్భుతం చేయడానికి వీలైంది. ఇది చూపించారు 10%, 10%, 10%. దీన్ని టార్గెట్ పెట్టుకోండి, ట్రైన్ అవ్వండి, చేయండి. నేను కూడా మీకు వీడియోస్ పంపిస్తాను. తర్వాత ఫస్ట్ క్రిస్టల్ కామీ ఫ్రీ అన్నాం సార్. నిజంగా ఇప్పుడు ఫ్రీగా నడుస్తుంది, కానీ వచ్చే కొన్ని కొంచెం మనీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మన ల్యాడర్ సార్
ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన మైనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. క్రిస్టల్ కాలనీలో మైనింగ్, మనం క్రిస్టల్స్ని మైనింగ్ చేస్తున్నాము. మనం మైన్ చేస్తున్నామంటే దీనికి కూడా కొన్ని ఫెసిలిటీ, ఎక్కువగా మైనింగ్ చేయడానికి మనకి దీంట్లో కొంత పెట్టుబడి అవసరమైంది. ఈరోజు ఎక్కువ క్రిస్టల్ సాధించాలంటే పెట్టుబడి తప్పడం లేదు. సో ఈ బూస్ట్ ప్రోగ్రామ్ ద్వారా, ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ స్టేజ్లో ఎక్కువగా స్పీడ్గా కవర్ అవుతాయి. స్టేజ్లో ఎక్కువగా స్పీడ్గా కవర్ అవ్వడం వల్ల మీకు వచ్చే క్రిస్టల్ సంఖ్య పెరుగుతుంది. దాంట్లో ఇది వరల్డ్లో ఇది టాప్ అండి. 1.1 బిలియన్ మనం తీస్తున్నాము. తర్వాత 30% ఈయన చెప్పాను, 108% స్కిన్ బోనస్ కూడా తీస్తున్నాం. మీ దాంట్లో రోజు షో అవుతున్నాయి స్కిన్స్, ఆఫర్ మీద ఈ మధ్య ఇస్తున్నారు. ఆ స్కిన్స్ను ఒక్కదాన్ని కూడా వదలకుండా పర్చేజ్ చేయండి. ఆఫర్ మీద ఇస్తున్నాడు. మనకు ఒక స్కిన్ సరిపోతుంది, కానీ ఎన్ని స్కిన్లు మనం గ్యాదర్ చేస్తే మనకు ఈ పర్సెంటేజ్ పెరుగుతుంది. దీనివల్ల మనకి క్రిస్టల్స్ పెరుగుతాయి. నేనున్న సిచ్యువేషన్, ప్రతి స్కిన్ నా దగ్గర ఉందండి. నేను కొనేసాను. ప్రతి స్కిన్ కొనేయమంటే ఇది 118% ఉందన్నమాట. ఇది వరల్డ్లో బహుశా ఎవరి దగ్గర లేదు. ఇది స్పెషల్గా మనం చేసాం కాబట్టి మనం ఫ్రంట్ లైన్లో ఉంటాం. తర్వాత ఇందాక పెట్స్ 5 పర్చేస్ చేయమన్నాను. అన్ని 8th లెవెల్లో ఉన్నాయి. తొందరలో 1 మంత్కి అన్ని 9th వెళ్ళి చూపిస్తాను. ఈ పెట్స్ అన్ని 5వ లెవెల్ 8వ లెవెల్ ఉండబట్టి 32% ఇక్కడ ఇది మనం చేసిన తర్వాత చాలా మంది చేశారు. చాలా మంది 32% ఈ మధ్య రీచ్ అయ్యారు. దీని మీద అవేర్నెస్ పెరిగింది. కానీ వాళ్ళు దీన్ని ఫాలో చేయండి. చూడండి, ఈ క్యాల్కులేషను ఇది కామన్. ఎవరైనా ఇది 7 days బోనస్ మీరు కొనుక్కుంటే ఎక్కువ మనం రికవర్ అవుతాం. దీనిలో మెయింటైన్ చేయండి. సో ఇది మెయింటైన్ చేయడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ మన లెవెల్ పెంచుతాయి, మన క్రిస్టల్స్ పెంచడానికి ఉపయోగపడుతున్నాయి. ఇలానే సేమ్ నేను ఎక్కువ స్కిన్లు కొన్నాను, తర్వాత మొత్తం స్కిన్లు కొన్నాను కదా, 2365% ఉంది. ఇది కూడా వరల్డ్లో ఎవరి దగ్గర లేదండి, మన దగ్గర ఉంది రికార్డు కూడా. సో మీకు ఆఫర్ ఇచ్చిన, దయచేసి కష్టం అనిపించిన ఆఫర్ ఇచ్చిన స్కిన్లు ప్రతిదాన్ని పర్చేజ్ చేయడం వల్ల ఈ సంఖ్య పెరుగుతుంది. దానివల్ల మనకి క్రిస్టల్స్ ఎక్కువ రావడానికి. నేను గేమ్ ఆడుతున్నాను సార్. నేను ఒక డాట్ని పట్టుకుంటే, నేను ఒక డాట్ని క్యాచ్ చేస్తే నాకు వచ్చే క్రిస్టల్స్ ఎంతో తెలుసా? 1,48,000 చిల్లర వస్తుంది ఒక్క డాట్. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం ఒక డాట్ పట్టుకుంటే మనకి ఎన్ని క్రిస్టల్స్ వస్తున్నాయి? ఇప్పుడు ఎలా ఉంది? దీన్ని పెంచడం ఎలా? టార్గెట్ ఎంత పెంచితే ఒక్క డాట్తో మనం ఇంత సాధించామంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా 1,60,000-70,000 సాధించడానికి నేను రెడీ అవుతున్నాను. నిరంతరం ఆ సంఖ్య పెంచడమే, వరల్డ్ రికార్డులో ఫ్రంట్లో ఉండడమే, అది కంటిన్యూ చేయాలి. అందరూ దీని మీద అవేర్నెస్ పెంచుకొని ఈ బోనస్లు మెయింటైన్ చేస్తూ, ఇవి 2 మాత్రం 7 days ఆఫర్స్ కింద వస్తున్నాయి. ఇవి కొనండి, సంఖ్య పెరుగుతుంది. తర్వాత చూడండి, ఇది నా దాంట్లో తీసిన స్లైడే. ఇవన్నీ మొత్తం 6 స్కిన్లు అండి. ఇవన్నీ 300%, 15% బోనస్ మీద వచ్చినాయి. నాకు నిజంగా తెలియదు. అంటే ఒక స్కిన్ ఉంటే సరిపోతుంది, ఇంకో స్కిన్ ఉండడం వల్ల యూస్ నాకు కూడా స్టార్టింగ్ తెలియదు. కానీ నేను ఆఫర్ మీద, అంటే నేను గేమ్ ఆడి కాంపిటీషన్లో ఇందులో 6 స్కిన్లు ఉన్నాయి. ఈ మూడు మొత్తం 3 గెలుచుకున్నాను. 3 నేను పర్చేజ్ చేశాను. ఈరోజు 6 ఉన్నాయి. కనుక నాకు జస్ట్ 1 month విషయమే తెలుసుకున్నాను. ఇలా ఇన్ని స్కిన్లు ఉండడం వల్ల నాకు యూజ్ అవుతుందన్న విషయం నాకు 1 నెల క్రితమే తెలిసింది. చూడండి, అందుకని స్కిన్లు ఒకటి కాదు, ఎన్ని దొరుకుతాయని మీరు పర్చేజ్ చేయడం వల్ల మీకు అది యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడ మీ ప్రతి పైసా క్రిస్టల్ కాలనీలో ఎక్కడ వృధా కావడం లేదు. మీ ప్రతి పైసా ఉపయోగపడుతుంది, దానికి ప్రతిఫలం ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ మైనింగ్ సార్ ఎన్నుకున్నారు. ఇది అద్భుతమైన మైనింగ్. గేమ్ ఆడడం వల్ల మనం మైనింగ్ చేయడం అనేది ఇక్కడ మొదలెట్టారు. మనం చూసాము గతంలో బిట్కోస్ మైనింగ్ చూసాము, చాలా మన సీస్ కాయిన్ మైనింగ్ చూసాము. డిఫరెంట్గా మైనింగ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా బాగా మైన్ చేయడం వల్ల, ఎక్కువ క్రిస్టల్స్ని సేకరించడం వల్ల, ఎక్కువ లెవెల్స్ని అప్గ్రేడ్ అవ్వడం వల్ల ఎక్కువ ఫలితాన్ని మనం తీసుకోగలుగుతాం. సో ఎన్ని స్కిన్లు ఉంటే అన్ని తీసుకోండి. తర్వాత కొత్తగా ఈ మధ్యనే స్టార్ట్ చేశారు. ఈ 3 వల్ల మనకి యూజ్ ఉంది. దీన్ని మీరు
ప్లే చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి డాట్స్ అంటే అది స్పీడ్గా అయస్కాంతం లాగేస్తుంది. దీనివల్ల అది యూజ్ అవుతుంది. వేరే వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నారు, మనం వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నాం. అక్కడ మనకి డాట్స్ ఎక్కువగా గుంపుగా ఉన్నాయి, అందరూ దాని వైపు పరిగెడుతున్నారు. మరి వెళ్ళే క్రమంలో దీన్ని అప్లై చేసి స్పీడ్గా వెళ్ళి దాన్ని మనం తీసేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. సో మేము వాళ్ళందరూ చుట్టుముట్టారు, ఏరియస్ కింద వచ్చి రౌండ్ చేసేసింది. మరి అవుట్ కాకుండా బయటపడాలి, రక్షించుకోవాలి మన స్నేహితుని. మంచి స్కోర్ మీద ఉన్నాము, అందరూ దాడి చేస్తున్నారు. రీసెంట్ గా జరిగేది ఏంటంటే, నా పేరు నేను ఓపెన్ గా పెట్టుకుని ఆడితే 2 నిమిషాలు ఉంచగలను. అంటే వీళ్ళు ఉంటే నెంబర్ 1 అవుతారు, నెంబర్ 2 అవుతారు, నెంబర్ 3 వదలలేదు. కనుక అటాక్ చేయడం అయిపోయింది. నేనేం చేశానంటే తప్పని పరిస్థితుల్లో నా నేమ్ను మార్చుకొని గేమ్ ఆడి గోల్ అయిన తర్వాత నా పేరు మార్చి చేసుకుంటాను. దీంతో అంటే ఇది ఆపరేట్ చేయడం వల్ల మనం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చుట్టేసిన దాన్ని ఆపరేట్ చేసి సేఫ్గా అతన్ని అవుట్ చేసి మనం రిజల్ట్ సాధించాం. సో ఇవి కూడా బాగా యూజ్ఫుల్. వీటిని కూడా ఇచ్చిన ప్రతి అవకాశాన్ని వాడి మనం స్కోర్ పెంచడమే మన టార్గెట్. వీటి మీద ఈ మధ్య డిజిటల్ గ్రామ్లో అప్డేట్స్ బాగా వస్తున్నాయి, వీటి అవేర్నెస్ పెరిగింది. కనుక ప్రతిదాన్ని ఉపయోగించండి, టోటల్ గోల్ని సాధించండి. డిజిటల్ గ్రామ్ మనం వాడుతున్నాము, మిగతా వాళ్ళని రెఫర్ చేయడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. రెఫర్ చేయండి. దాదాపు 100 దాకా 48 రెఫర్ చేశాను, కానీ ఎక్కువ చేయాలి. మీరందరూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియజేయండి. రెఫర్ చేయడం అంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం సార్. ఈ రోజులలో జాబ్ లేకుండా హౌస్ వైఫ్లు అనుకోండి, లేదా నిరుద్యోగులు అనుకోండి, చాలా మంది ఖాళీగా ఉన్నారు. ఈ క్రిస్టల్ కాలనీనే పార్ట్ టైం జాబ్గా మీరు ఆఫర్ ఇవ్వచ్చు, తప్పు లేదు. ఎందుకంటే తొందరలో అది వాల్యూ కాబోతుంది, దానికి మనీ వస్తుంది కనుక ఇప్పటి నుంచే మీరు ఈ విషయం తెలియజేసి మీరు రెఫర్ చేసి వాళ్ళకి అవకాశాన్ని గిఫ్ట్గా ఇవ్వండి. వాళ్ళంతా గేమ్ ఆడడం వల్ల వాళ్ళు కూడా ఆర్థికంగా సపోర్ట్ అవుతుంది. వేరే అదర్ ఛానల్స్ వేరే పనికిరాని అవన్నీ చూసి నష్టపోతున్నారు, సేవ్ అవుతున్నారు. కనుక రెఫర్ చేయండి. ఈ రెఫర్ చేసే విధానంలో హైలీ ఒక టెక్నికల్ పాయింట్ చెప్తున్నాను సార్. మీరు ప్రీమియం అయి ఉండాలి. మనం అన్నాం కదా, టెలిగ్రామ్లో మనం ప్రీమియం మెంబర్షిప్ తీసుకొని ఉండాలి. మనం రెఫర్ చేసిన వాళ్ళు కూడా ప్రీమియం మెంబర్షిప్ తీసుకొని ఉంటే, చూడండి మనం ప్రీమియం అయ్యాము, మనం రెఫర్ చేసిన వాళ్ళు ప్రీమియం కాలేదు. ఫస్ట్ స్టేజ్లో ఇంతే వస్తుంది, కానీ అతను ప్రీమియం అయ్యి మనం ప్రీమియం అయితే డబుల్ వస్తుంది. చూడండి ఇట్లా ఈ స్లైడ్ ఎందుకు చెప్పారంటే, ప్రతి విషయంలో నాన్ ప్రీమియంకి చాలా వేరియేషన్ ఉంది. కనుక ముందు మనం ప్రీమియం అవ్వాలి. మనం రెఫర్ చేసిన వాళ్ళు కూడా ప్రీమియం నెంబర్గా చేస్తే చాలా ఎక్కువగా బెనిఫిట్స్ మనం తీసుకుంటాం. సో రెఫర్ చేయడం వల్ల బెనిఫిట్స్ తీసుకుంటాం. మనం ప్రీమియం అంటే పక్క వాళ్ళు కూడా ప్రీమియం అయితే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ తీసుకుంటాం. ఈ బెనిఫిట్స్ ముందు చాలా పెద్ద స్థాయిలో మనకు ఇన్కమ్ రాబోతుందండి. అసలు క్రిస్టల్ కామెంట్ ఒక అద్భుతం. ఇది మంచి ఆఫర్. రెఫర్ చేయడము, వాళ్ళు మనం ప్రీమియం, ఇది కూడా మీరు గుర్తించి ఇప్పటి నుంచే ముగ్గురిని రెఫర్ చేసి 3వ స్థాయి దాటితే ఫ్రీగా పెట్టి కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంది తీసుకున్నారు. కొందరు గుర్తించకుండా నాకు పెట్టి అట్లా ఖాళీగానే ఉంది. 3 రెఫర్ చేయండి. 15 మినిట్స్లో వాడు 3వ స్థాయికి మనమే వాళ్ళకి తెలియజేసి ప్రమోషన్ చేయొచ్చు. మనకు 3 రెఫర్ చేయడం వల్ల పెట్ ఫ్రీ అయిపోతుంది. సో రెఫర్ చేయడం ప్రీమియం అయి ఉండడం వల్ల కూడా మనం మంచి స్టేజ్కి వెళ్తాము. పెట్స్ మొత్తం 5 ఉండాలన్నాను, అన్ని 8వ స్టేజ్లో ఉన్నాయి. నిజంగా ఈ ఒక్క పెట్టిన మెయింటైన్ చేసి వాటి 9కి వెళ్ళి వాళ్ళండి. కానీ బ్యాలెన్స్ మీద ఇవి అన్నీ రావాలి, అన్ని 9కి వెళ్ళాలి, మనకి యూజ్ అప్పుడే అవుతుంది. ఇక్కడ 32% ఉంది, ఇవన్నీ 9కి వెళ్తే ఒక 5%, ఒక్కొక్క పెట్ 9కి వెళ్తే 1% ఇక్కడ యాడ్ అవుతుంది. సో 37% వెళ్ళబోతున్నాము. దీనివల్ల పెట్స్ వల్ల కూడా మనకి క్రిస్టల్స్ ఎక్కువ వస్తున్నాయి. దాంట్లో ఆఫ్లైన్ బోనస్ 1.1p, ఇది కూడా వరల్డ్ టాప్ స్కోర్ అండి. ఇది కూడా తర్వాత ఇండివిజువల్ గా ఒక్కొక్క పెట్ మీద మనం ఆఫ్లైన్ ఇన్కమ్ ఎంత తీసుకుంటున్నాం అనేది ఇక్కడ లిస్ట్ ఉంది. మీ వ్యక్తిగతంగా ఎంత ఉన్నది లిస్ట్ లో ఉంది. దాన్ని పెంచే మార్గం చేయాలంటే ఈ పెట్టను స్ట్రెంత్ చేయాలి. ఆటోమేటిక్గా ఇక్కడ బోనస్ మీకు ఇన్కమ్ దాన్ని పెంచుతుంది. అది మనకి క్రిస్టల్స్ గా మారుతాయి. లెవెల్ పెంచుతుంది, క్రిస్టల్స్ గా మారుతాయి. దానివల్ల మనకి
త్వరగా ట్రిలియన్ మనం రీచ్ అవ్వడానికి తేలిక అవుతుంది. ఇవన్నీ ఆచరిస్తే ట్రిలియన్ గోల్ అవుతుంది, ట్రిలియన్ ఇయర్లో అవుతాం. మరి అంతా కరెక్ట్ అవుతే మనం క్రిస్టల్ గ్యాలక్సీ అనే గోల్ నెరవేరుస్తాం. చెప్పాను సార్, 2.3 ట్రిలియన్ సార్. భీమవరం వచ్చినప్పుడు ఓన్లీ ఈ 3తో వచ్చాను సార్. భీమవరం మీటింగ్ ఇప్పటికి ఈ 2 ట్రిలియన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ 4 months 5 months గ్యాప్లో 2 ట్రిలియన్లు నేను అదనంగా మూవ్ చేశాను. 23 లక్షల కోట్లు యొక్క క్రిస్టల్స్ మనం రెడీగా వచ్చాము. దీన్ని నాన్ స్టాప్గా తీసుకెళ్తాను. మీరు కూడా మినిమం అందరూ, నేను దయచేసి ఒకటి చెప్తున్నాను, మినిమం 1 ట్రిలియన్ చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల మీకు యూజ్ ఉంటుంది, మన టీంకి యూజ్ ఉంటుంది, మన రాష్ట్రాలకి, మన ఇండియాకి దాని వ్యవహారం మీరందరూ చూస్తారు. 3 నెలలు 4 నెలలు అందరూ ట్రిలియన్ గోల్ పెట్టుకోండి. దానికి కావాల్సిన సమాచారాన్ని అడగండి, షార్ట్ కట్స్ తెలియజేస్తాను. ఇక్కడ అంత టైం లేకపోవచ్చు, నేను పర్సనల్గా లేదా గ్రూప్గా మీటింగ్లోనైనా దీన్ని మేము షేర్ చేస్తాను. అందరూ ట్రిలియన్ అవ్వాలనేది నా గోల్. మీరు కూడా నాకు సహకరించండి, షార్ట్ కట్స్ నేను తెలియజేస్తాను. వచ్చిన అద్భుతం సార్, మనకి కాంపిటీషన్లో 10 స్కిన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ కాంపిటీషన్లో మా ఫ్యామిలీలో 7 స్కిన్లు తీసుకున్నాం సార్. ఒకేసారి మాకు స్కిన్నులు కొరతైంది, డబ్బులు పెట్టడం కష్టమైందని చెప్పేసి మొన్న కాంపిటీషన్లో మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం టెక్నికల్గా ఇన్వాల్వ్ అయ్యి 4 స్కిన్లు, 10 స్కిన్లు మరొక ఇస్తే 4 స్కిన్లు మరొక తీసుకొచ్చాం. ఫస్ట్ ప్లేసు, థర్డ్ ప్లేసు, 7th and 8th ప్లేస్ అనమాట. టోటల్ 4 స్కిన్లు ఒక కాంపిటీషన్లో తీసుకురావడం, ఇది వరల్డ్ రికార్డు. మొత్తం పీవీపీ గేమ్లో 13 సార్లు టాప్ 3లో నేను ఉండడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో 4 సార్లు ఉన్నాను, సెకండ్ ప్లేస్లో 5 సార్లు ఉన్నాను, థర్డ్ ప్లేస్లో 4 సార్లు ఉన్నాను. ఇది ఒక వరల్డ్ రికార్డు. ఇన్ని పీవీపీలు 13 సార్లు విన్ అవ్వడం అనేది కూడా అసాధ్యం. దాన్ని సాధ్యం చేశాం. నేను ఏంటన్నానంటే, నా దాని గురించి నేను పబ్లిసిటీ చేయడం లేదండి. నా విషయం విని మీరు మోటివేషన్గా తీసుకొని మీరు మీ క్రిస్టల్ కాలనీలో అభివృద్ధి సాధించాలన్నదే నా ఉద్దేశం. అదే నేను ఇంతసేపు క్లాస్ ఇచ్చింది అదే. ఈ గోల్ నెరవేరితే నేను, మీరు, మనం అందరం, మన ట్రయో టీమ్, ట్రయో లీడర్స్ అందరూ ఒక పెద్ద అద్భుతం మనం చేసాము, చేస్తూనే ఉండాలి, చేయాలి. థ్యాంక్ యూ. అనిపించింది. దాదాపు 10 లక్షల మందికి విన్నర్స్ని అనౌన్స్ చేశారని తెలిసింది. ఆ వరల్డ్ రికార్డ్ దాదాపు ఎన్ని డేస్ పెట్టారు సార్ కాంపిటీషన్? అది 10 డేస్. 7 డేస్ కాంపిటీషన్లో వరల్డ్ వైడ్గా 10 lakhs మెంబర్స్కి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఆ 10 lakhs మెంబర్స్లో టాప్ 10లో మన వాళ్ళు ఉన్నారు. ఆ టాప్ 10లో టాప్ 3 మళ్ళీ వీళ్ళు ఆక్యుపై చేశారు. ఇందాక సార్ చెప్పినట్టుగా 13 సార్లు అంటే 13 వారాలుగా అండి కాంపిటీషన్. 13 వారాలు అంటే 13 weeks జరిగిన కాంపిటీషన్లో ఫ్రైడే, సాటర్డే, సండే జరుగుతుంది. ఈ మండే రోజు అనౌన్స్మెంట్ చేస్తారు. అలా ప్రతి 13 weeks వరకు కూడా కన్సిస్టెంట్గా టాప్ 3లో ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఏదో అనిపిస్తుంది కదండి. మనం కాస్త ఇక్కడ మనం ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం ముందే చెప్పాము. ఓన్లీ లీడర్స్ వరకు మనం ఇన్వైట్ చేసుకున్నాము. లీడర్స్ అంటే కేవలం నాకు దీని గురించి అవగాహన ఉండడం మాత్రం కాదు, దాంట్లో కూడా మనం ఉండాలి. అవగాహన ఉండడం వేరు, అది మనం సంపాదించుకోవడం వేరు. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఈ కిరీటంలో ఒక్కొక్క జెమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా టీఎన్ఎస్ కావచ్చు, రాయల్టీ గురించి కావచ్చు, బూస్ట్ కావచ్చు, క్రిస్టల్ కామి కావచ్చు, ఏదైనా కానీ రాబోతున్న ఏ ప్రాజెక్టులు అయినా కానీ మనకి అడుగు పెట్టాలి. దానికి సంబంధించిన అన్ని టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఈరోజు. అమరన్న ప్లీజ్ కంటిన్యూ. నా పేరు అమర్. రంగనాథ్ సార్కు అందరికీ బిగ్ క్లాస్. ఏ టాప్లో మనం ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. మనం ఎలా ఆడాలనే దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మనం ఎంతమంది ఆడుతున్నామంటే అందరూ ఆడుతున్నాం అంటారు, కానీ టైం దొరికినప్పుడు ఆడుతున్నారు. టైం నార్మల్గా ఎప్పుడో ఒకసారి, వారానికి 2 సార్లు 3 సార్లు, కొంతమంది అయితే వారానికి.
సార్ ఒక్కడు నైన్త్ లెవెల్కి వెళ్ళడం వల్ల నాకు 4 పెట్లు 8 వెళ్ళిపోయాయి ఒకటే సార్.